వచ్చే 5 ఏళ్లలో 25 మిలియన్ టన్నుల వార్షికోత్పత్తి సాధించడమే లక్ష్యంగా మహా సిమెంట్ ముందుకు వెళుతోందన్నారు మై హోమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాంబశివరావు. దక్షిణ భారతదేశంలో మరిన్ని రాష్ట్రాల్లో మహా సిమెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు ఆయన. శ్రీకాకుళం జిల్లా మహా సిమెంట్ డీలర్ల గెట్ టుగెదర్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన డీలర్లకు మార్కెట్ మెళకువలపై అవగాహన కల్పించడంతో పాటుగా క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. క్వాలిటీ విషయంలో మహా సిమెంట్ రాజీ లేని పోరాటం చేస్తోందన్నారు సాంబశివరావు. శ్రీకాకుళానికి మహా సిమెంట్కి చాలా అవినాభావ సంబంధం ఉంది మొదటి నుంచి కూడా. ఎందుకంటే మొట్టమొదట మా సాయి ప్రకాష్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ, తర్వాత విద్యార్థులు అందరూ ఉన్నప్పుడు కూడా అన్ని జిల్లాల్లో కూడా మాకు శ్రీకాకుళం నుంచే ఎక్కువ రేటు కానీ ఎక్కువ క్వాంటిటీ కానీ అమ్మగలిగాం. అండ్ అన్ని జిల్లాల్లో కంటే ఇక్కడే ఫస్ట్ మేము లీడ్, విశాఖపట్నం కానీ శ్రీకాకుళం కానీ ఇక్కడే లీడు పొందాం. 20 సంవత్సరాల్లో మనం దాదాపు ఇప్పుడు 12 మిలియన్ల టన్నులకి చేరాం. మన ఫ్యాక్టరీలు మేల చెరువులు ఇంతకుముందు 3.5 మిలియన్ టన్స్ ఉంటే లాస్ట్ 1 ఇయర్లో మళ్ళీ ఇంకొక పెద్ద కిల్లను పెట్టేసి 4th యూనిట్ పెట్టాము 3 మిలియన్ టన్స్కి. ఇప్పుడు ఒక సిమెంట్ మిల్ పెట్టాము, 2వ సిమెంట్ మిల్ కూడా ఆపరేషన్లోకి వస్తుంది. దీంతో మొత్తం 7 మిలియన్ టన్స్ మనం మేల చెరువు తెలంగాణలో సూర్యాపేట డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది వెరీ బిగ్గెస్ట్ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణలో మంది హైయెస్ట్ క్వాంటిటీ ఒకే ప్లేస్లో 4 యూనిట్లు ఉండి చేస్తున్నాం. ఇంకా దీన్ని ఇప్పుడు 12 మిలియన్స్ నెక్స్ట్ 5 ఇయర్స్లో 20 మిలియన్స్కి తీసుకెళ్లాలనేటువంటి. సౌత్ ఇండియాకి ఇంకా లైమ్ స్టోన్ అయిపోయింది, తమిళనాడు అక్కడ కర్ణాటక. లైమ్ స్టోన్ ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి లైమ్ స్టోన్ని అందరికి బేస్ అవుతుంది. అందువల్ల మనకి ఆ క్లింకరు అందరికి కూడా మనం ఎక్స్పోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది నెక్స్ట్ 5-6 సంవత్సరాల్లో. అందువల్ల పెద్దగా దాచిపల్లి పాడు అక్కడ కూడా ఇంటి పెట్టామని చూస్తున్నాం.